ఉగాది పండుగ ముందు రోజు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 2024 ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం ఇవాళ ఏర్పడనుంది. అయితే ఇవాళ ఏర్పడబోయే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై వేకువజామున 2 గంటల 22 నిమిషాల వరకు అంటే 4 గంటల 9 నిమిషాల పాటు కొనసాగుతుందంటూ ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం ఎఫెక్ట్తో ఉత్తర అమెరికా ప్రాంతమంతా చీకటి కప్పేయనుంది. భారత్పై సూర్యగ్రహణ ప్రభావం అంతగా లేదంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యగ్రహణ వీక్షణం చాలా ప్రమాదకరమని, గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుందంటూ, కళ్ళు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటూ చెబుతున్నారు. తగినంత కంటి రక్షణ లేకుండా సూర్యుడిని ప్రత్యక్షంగా చూడడం వలన తీవ్రమైన కంటి సమస్యలు వస్తాయంటూ తెలిపారు. ఈ గ్రహణం చూసేందుకు ప్రత్యేక సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్, అలాగే టెలిస్కోప్లు, బైనాక్యులర్లు లేదా సోలార్ ఫిల్టర్లతో కూడినటువంటి డిఎస్ఎల్ఆర్ కెమెరాలను ఉపయోగించడం మంచిదంటూ తెలిపారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల 12 నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 10 గంటల 8 నిమిషాల వరకు సంపూర్ణ గ్రహణం కనిపిస్తుంది. రేపు తెల్లవారుజామున 2 గంటల 22 నిమిషాలకు గ్రహణం పూర్తవుతుంది. మెక్సికో, కెనడా, యూరప్, యూకే, ఐర్లాండ్, అమెరికా తదితర దేశాల్లో మాత్రమే ఈ సూర్యగ్రహణం కనిపించనుంది. వాతావరణ పరిస్థితులు అనుమతించినట్లయితే మెక్సికోలోని మిలియన్ల మంది వ్యక్తులు, యునైటెడ్ స్టేట్స్లోని 15 రాష్ట్రాలు, తూర్పు కెనడాలోని కొన్ని ప్రాంతాలు భూమి, సూర్యుని మధ్య చంద్రుడు కదులుతున్నప్పుడు సూర్యుని కాంతిని క్షణికంగా అడ్డుకోవడంతో ఒక అద్భుతమైన సంఘటనను చూసే అవకాశం ఉందంటూ తెలుపుతున్నారు.